ప్రభు దృష్టి గొప్ప వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధులే. పరిశుద్ధత తర్వాత ఇంకేదైనా నెక్స్టే, ఏదైనా నెక్స్టే. అన్నిటికంటే అసాధ్యం, అన్నిటికంటే కష్టం, అన్నిటికంటే ఇబ్బంది, అన్నిటికంటే ఖరీదు పరిశుద్ధత ఒకటే. మిగతా ఏదైనా ఒక 6 మాసాలు టార్గెట్ పెడితే మాసంలోనే సాధించేయచ్చు. కానీ ఇది ఒక్కటే ఉంది, జీవితం అంతా కష్టపడాల్సిన విషయం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ. ఎందుకు ఏడ్చాడు భక్తుడు? దావీదు మహారాజుకి కొండ ప్రాంతాలు ఏమన్నా కష్టమా? అతను ఎక్కడి కొండలు ఏమున్నాయి సార్? ఆ జంతువులకు మించిన వేగంతో ఎక్కేసేవాడు అంట. అది కాకపోతే ఎలుకబంటి తరమటం ఏంటి సార్? అసలు ఎలుకబంటి చేత తరమబడి తప్పించుకున్నవాడే సూపర్ హీరో. ఎలుగుబంటి టార్గెట్ చేస్తే దానికి దొరకకుండా తప్పించుకుంటే నాడు బేబత్సహ. కానీ ఉల్టా ఎలుగుబంటినే తరిమి పట్టుకున్నానంటే అసలు నాయన పరుగులెత్తను కానీ కొండలెక్కడం కానీ అతనికి చాలా. అలాంటి పెద్ద మనిషి ఈ కొండ ఎక్కలేకపోతున్నాడు. ఆయన ఎక్కలేని కొండ ఏముందాడా? అతడు అధిగమించలేకపోతున్న పెద్ద కొండలాగా మారిపోయింది పరిశుద్ధతే. చిన్నప్పుడు తల్లి ప్రార్థనలో పెరిగాడు, భయభక్తుల్లో పెరిగాడు, స్తుతి అనుభవంలో పెరిగాడు, వాక్యం చదువుతూ పెరిగాడు. అతనికి సింహం లెక్క కాదు, ఎలుగుబంటి లెక్క కాదు, గొలియాతు లెక్క కాదు. అతనికి ఏదీ లెక్క కాదు. పరిశుద్ధత తన వల్ల కాలేదు. ఈ కొండ మటుకు ఎక్కలేకపోతున్నాడు. బాబో ఇది ఎక్కలేని ఎత్తేను కొండ అయిపోయింది, నీ దండం పెడతాను, ఎట్టగట్ట ఎక్కించు బాబుని ఎడుతున్నాడు. నన్ను విపరీతంగా బలపరిచిన వచ్చిన మార్కు సువార్తలో ఉంటుంది. ఏముంటుంది? మీరు కొండ మీదికి వచ్చిండి అని పిలిచాడు. తిప్పలు పడుతున్నారు. ప్రభు పడట ఆయన వారిని వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళింది. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళేప్పుడు పోతున్నాడు. వెళ్ళలేని నాలంటోడు కోసం అంట ఆయన వచ్చి ఆయన వెంట పెట్టుకునే వారిని కొండ మీద తీసుకెళ్ళాడు. కొండ మీదకి రా అని ఆజ్ఞాపించే దేవుడే కాదు, నీ వల్ల కాకపోతే వచ్చి నిన్ను ఎక్కించే రకం ఆయన.